ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని మహాకనికరం కృప మనల్ని చేరదీసి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ శుభవేళ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక్క క్షణం ఎవరికి వాళ్ళు ఆగి ఆలోచిస్తే దేవుని కృపే కదా మన పట్ల ఈ విధంగా కార్యాన్ని నిర్వహిస్తూ యోగ్యత నుండి అర్హత నుండి అవకాశం ఉండి కాదు, కానీ దేవుని కృపే మనల్ని అపరిమితంగా ప్రేమిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నాం. నిండు మనసుతో మీరు నేను మనం కలిసి ఆయనకు వందనాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి మహిమ ఘనత యేసునకు చెందునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. అదేమిటంటే, ఈ సంవత్సరం కొన్ని ఆశలతోనూ ఆలోచనతో మనం అడుగు పెడతాం. నా జీవితం ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఎలా నడిపిస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాడు. ఆయన నీకు మేలు చేస్తాడనే విషయాన్ని గమనించిన నీవు కృతజ్ఞతతో అడుగులు వేయాడు. ఆయన ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను నిన్ను హెచ్చించెదను. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ఈ వాక్యం ఈ సంవత్సరం అక్షరాలుగా నీ ఆత్మీయ జీవితంలో నెరవేర్చబడును గాక. మరొక విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని, ఒక జనాంగాన్ని ఎందుకు ఘనపరుస్తాడు, ఎప్పుడు హెచ్చిస్తాడు, కీర్తి ఎప్పుడు కలుగుతుంది, వాగ్దానాన్ని పట్టుకుని అడుగులు వేయటం కాదు, కానీ ఒక వ్యక్తిని దేవుడు ఘనపరుచినట్లుగా హెచ్చించినట్లుగా మనం చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అదేమిటంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఉపదేశానికి లోబడి నమ్మకంగా మనం అంతం వరకు నడవగలిగితే దేవుడు దాని యందు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మరొక మాట కూడా మీతో చెబుతాను. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, మన జీవితంలో నీతి న్యాయాలు జరిగిస్తూ వాక్యాన్ని కట్టుబడి ఉపదేశంలో పెంచబడుతూ దేవుడు చూపిన ఓ తిన్నని యథార్థమైన మార్గంలో మనం నడవగలగాలి. నా పిల్లలు నా మాట విని సత్యమును అనుసరించి నడుచుతున్నారంటే ఆ వార్త వింటే అంతకన్నా నాకు సంతోషం ఏముంది? కనుక దేవుని ద్వారా ఘనపరచబడాలన్నా, దేవుని ద్వారా నీకు కీర్తి కలగాలన్నా, పేరు కలగాలన్నా వెండి నాశించడు, కానీ నీ ప్రవర్తనను గమనిస్తాడు. ఇంతకాలం జరిగింది ఏదో జరిగింది, ఇక జరగబోయే జీవితంలోనైనా ఆయన ఉపదేశ క్రమం ప్రకారం పెంచబడుతూ విధేయత కలిగి గాడిద యేసు ప్రభును మోసుకుంటూ వెళ్ళిందే, అట్టి విధంగా మన జీవితంలో ఆయనకి సింహాసనం వేసి ఆయనను మోసుకుంటూ కీర్తిస్తూ ఘనపరుస్తూ మన పైన సాగగలిగితే ఈ సంవత్సరం దేవుడు అత్యధికమైన దీవెనల చేత నిన్ను నింపగలిగిన వాడు, ఘనపరచగలిగిన వాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన కోరుకునేది ఏమిటంటే, నీకు నీవుగా సజీవ యాగముగా సమర్పించుకొని ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని బట్టి ఆయన బహుగా సంతోషిస్తాడు. కనుక మన విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తాడు, మన ప్రవర్తన బట్టి సంతోషిస్తాడు, ఉపదేశ క్రమంలో పెంచబడితే సంతోషిస్తాడు, ఆయనపై ఆనుకుని అడుగులు వేస్తే సంతోషిస్తాడు. మన గుడారలో దుర్మార్గత తొలగిస్తే నీ మార్గాలన్నీ వెలుగుమయంగా ఉంటాయి. ఎందుకో నా దేవుడు ఈ సంవత్సరం ఒక దీవెనల పరంపరలో నడిపిస్తూ నీతిగాను ఆయన సొత్తుగా మిమ్మల్ని జీవింపచేయాలని కోరుకుంటుండగా, ఒక సేవకుడుగా మనసారా కోరుకుంటూ మీరు అట్టి జీవితంలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఆయన హెచ్చించాడు అనుకోండి. అన్నదమ్ముల మధ్యలో దావీదు హెచ్చించబడ్డాడు కదా. మీరు ఒకసారి ఆగి ఆలకిస్తే యోసేపును చూడండి. దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఘనంగా హెచ్చించి ఒక స్థాయిలో నిలబెట్టాడుగా. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అట్టి దేవుని కృప మీకు మెండుగాను మీ కుటుంబాల కలగాలని సేవకుడుగా కోరుకుంటూ దీవిస్తూ ప్రార్థిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందన. కృప కలుగునగాక. కేవలం నీ కృపయ్య. ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా ప్రార్థించుకోవడానికి కృప దయచేశారు, అందుకు వందనాలు. బిడ్డలను దీవించండి. జీవితకాలం పిల్లలు పెద్దలు అందరూ ప్రార్థన పరిచయలోను, నూతన దీవెనలోను, నూతన ప్రవర్తనలోను, రూపాంతర జీవితంలో నడవడానికి మేలు చేసి దాచిన సిద్ధపరిచిన మేలుల ద్వారా కుటుంబాలను మెండుగా దీవించి నడిపించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా దేవుని హస్తం మెండుగా మీకు తోడై ఉండునగాక.